ముందుగా వీడియోని అంతా చూసిన తర్వాత కావాల్సిన వస్తువులు సామాగ్రి అంతా సిద్ధపరచుకుంటాం. దీపానికి నమస్కారం చేసుకోండమ్మా ఒక్కసారి. ఇప్పుడు అక్షంతలు పట్టుకున్న తర్వాత ప్రధానంగా విఘ్నేశ్వర మహాస్వాముల వారిని కూడా తలుచుకోవాలి. అదే విధంగా చేతిలో ఉన్నటువంటి అక్షంతలు గణపతి పాదాల దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. తదుపరి ఆచమనం చేసుకోవాలి. ఆచమనం చేసుకోండమ్మా. ఓం ఆచమ్య ప్రాణానాయమ్య. ముందుగా నీళ్లు కిందికి వదిలేసేయాలి. తర్వాత 3 సార్లు త్రాగాలి. ఆచమనం ఎప్పుడైనా సరే ఎడమ చేత్తోని కిందికి వదిలేసేయండి మొదటిసారి. తర్వాత 3 సార్లు త్రాగాలి. 3 సార్లు త్రాగండి. ఓం నమః శంభవే జమయో భవే స్వాహ. భూత పిశాచాః సర్వే తే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం సువః. ఓం ఆగమార్తంతు దేవానాం గమనార్తంతు రక్షతాం కుర్వే గంధారవం భక్త్య దేవతాహ్వానలాంఛనం ఇతి గంధానాదం కృత్వా. ఇప్పుడు సంకల్పం ప్రారంభమవుతుంది కాబట్టి అందరూ కూడా మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ మహాగణపతి దేవతాముద్దిశ్య శ్రీ మహాగణపతి దేవతా ప్రీత్యర్థం శ్రీ వరమహాలక్ష్మీ దేవి దేవతాముద్దిశ్య శ్రీ వరమహాలక్ష్మీ దేవి దేవతా ప్రీత్యర్థం ఓం శివ శివ శంభోరాఘ్నయ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబు క్షేమ స్థేమ ధైర్య స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ. ఆచమనానికి వాడినటువంటి కలశం ఏదైతే ఉంటుందో మీరు నీరు త్రాగినటువంటి నీళ్లు ఏవైతే ఉంటాయో అది అమ్మవారికి వాడకూడదు. ఎందుకు అని అంటే మనము త్రాగాము కాబట్టి ఎంగిలైంది కాబట్టి అది పక్కన పెట్టేసుకోండి. మనం ఇప్పుడు ఈ కలశం వాడుదాం. ఆ యొక్క కలశంలో పసుపు కుంకుమ అక్షంతలు వేసుకోండమ్మా. ఓం కలశస్య ముఖే రుద్రః కంఠే విష్ణు సమాశ్రితః. మీ దగ్గర అంటే విష్ణు సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాం స్మృతాః కుక్షౌ సాగరా సర్వే సప్త ద్వీపా వసుంధరా ఋగ్వేదోదైతుర్వేద సామవేదో హ్యతర్వణః అంగైశ్చ సహితః సర్వే కలశాంబు సమాశ్రితాః గాయత్రే చైవ సావిత్రే శాంతిః పుష్టికరే తథా ఆయాంతు మమ శాంత్యర్థం దురితక్షయకారకాః గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి. గంగే చ యమునే చ గోదావరి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఇస్తాం కదా ద్రవ్యాలన్నీ కూడా పూజా సామాగ్రి అంతా కూడా ఆ పూజా సామాగ్రి పైన నీళ్లు ప్రోక్షణ చేయండి. తర్వాత మనము శుద్ధి కావాలి కాబట్టి శుద్ధి చేసుకోండి. మన పైన నీళ్లు ప్రోక్షణ చేసుకోండి అమ్మ. మీరు కూడా నీళ్లు ప్రోక్షణ చేసుకోండి. తర్వాత వదిలేసేయండి. ఇప్పుడు గణపతి పూజ ఉంటుంది. గణపతి ఆహ్వానం అవుతారు కాబట్టి ఒక్కసారి అక్షంతలు పట్టుకోండి. అక్షంతలు పట్టుకొని ఓహో మహాగణపతి మావాహయామి. ఓం భువః మహాగణపతి మావాహయామి. ఓం సువః మహాగణపతి మావాహయామి. ఓం సువః మహాగణపతి మావాహయామి. ఓం భూర్భువస్సువః మహాగణపతి మావాహయామి. స్థాపయామి పూజయామి. ఒకసారి అక్షంతలు వేయండి గణపతి పైన. గణపతి దగ్గర అక్షంతలు అందరూ కూడా వేసుకోండమ్మా. తరువాత మనము
స్నానం చేపిస్తాం. కాబట్టి ఇప్పుడు ఒక్కసారి కలశం ఏదైతే ఉంటుందో దాంట్లో ఉన్నటువంటి నీళ్లు తీసుకోండి, పువ్వుతోని ప్రోక్షణ చేయండి గణపతి పైన. ఓం పువ్వుతో తీసుకొని ప్రోక్షణ చేయండి. ఓం ఆప్యాయస్వ సమేతుతే విశ్వద సోమ వృక్ష్ణియం భవావాయస్య సంగతే. తర్వాత పంచబ్ధో నిమగ్న నిజమూర్తయే సాంగోపాంగమిదం స్నానం కల్పయామి ప్రసీద మే. ఉన్మామమందం హరిద్రాపీత సంయుక్త సర్వాభరణ భూషిత సర్వాలంకార ముఖ్యా హి దేవత్వం ప్రతిగృహ్యతాం. కుంకుమం కాంచనం దివ్యం కామిన్యాః కామసంభవః కుంకుమేనార్చితే దివ్యం అతచ్ఛాంతిం ప్రయచ్చ మే. అందరూ కూడా గణపతి దగ్గర పసుపు కుంకుమ అక్షంతలు వేసిన తర్వాత విడి పువ్వులు వేయండి. విడి పువ్వులు చించకండమ్మ, కాడి మాత్రం. పున్నాగజాతి కరవీర రసాల పుష్పైః బిల్వ ప్రవాళ శిశమీదల మాలికాభిః త్వాం పూజయామి జగదీశ్వర మే ప్రసీద. సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. మహాగణాధిపతయే నమః. దివ్య ధూపమాగ్రాపయామి. ఇప్పుడు అందరూ కూడా గణపతికి ఒక కొబ్బరికాయ కొట్టాలమ్మా. కొబ్బరికాయ కొట్టండి, మీరు కూడా కొబ్బరికాయ కొట్టాలి. ఓ నైవేద్యం మహాగణాధిపతయే నమః. నారికేళ మహానైవేద్యం. తర్వాత అరటిపండు ఉంటుంది కదా, దానిపైన శర్కర వేసి స్వామివారికి చూపించండి. గణపతి భోజన ప్రియుడు కాబట్టి ఎవరికైనా తక్కువ చేయండి, కానీ గణపతికి తక్కువ చేయండి. అట్లయితే అరటిపండు ఉంటుంది కదా, దానిపైన శర్కర వేసి స్వామివారికి చూపించండి. గణపతి భోజన ప్రియుడు కాబట్టి ఎవరికైనా తక్కువ చేయండి, కానీ నైవేద్యం నివేదయామి. నీళ్లు ప్రోక్షణ చేయండి. నైవేద్యం నివేదయామి. తాంబూలం పెట్టండి. 2 తమలపాకులు, 2 వక్కలు, 2 అరటి పండ్లు, అదే విధంగా దాంట్లో ఒక కాయిన్, రూపాయి బిల్ల అలా పెట్టేసి తాంబూలం పెట్టేసేయండి గణపతికి. ఓం ఫూగే ఫలైష్ట కర్పూరైర్ నాగవల్లీదలైర్యుతం ముక్తా చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. ఫూగే ఫల తాంబూలం సమర్పయామి. ఇప్పుడు హారతి. అందరు కూడా హారతి తీసుకున్న తర్వాత అక్షంతలు పట్టుకోండి. ఓం చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. గణపతి దగ్గర ఉన్నటువంటి కొన్ని అక్షంతలు తీసుకొని మీ శిరస్సు పైన ఉంచుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. మహాగణాధిపతి అనుగ్రహ సిద్ధిరస్తు తథాస్తు. గణపతి దగ్గర ఉన్నటువంటి ఒక పువ్వు తలలో కూడా పెట్టుకోవచ్చు. ఓం మహాగణాధిపతయే నమో నమః. ఇప్పుడు అమ్మవారి యొక్క పూజ మొదలవుతుంది కాబట్టి ముందుగా అమ్మవారికి అభిషేకము ఉంటుంది. దేవి దేవతాభ్యో నమో నమః. నీళ్లతోని కడగండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ప్రభోదినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతాం కాంసో స్మితాం హిరణ్య ప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం ఆప్య
వృక్ష్ణీయం భవారాజస్య సంఘతే క్షీరేణ స్నాపయామి శుద్ధోదక స్నానం సమర్పయామి పంచామృత స్నానం సమర్పయామి. మళ్ళీ పంచామృతాలతో కడిగి మళ్ళీ నీళ్లతోని కడగాలి. పరమానంద బోధాబ్ధో నిమగ్న నిజమూర్తయే సాంగోపాంగమిదం స్నానం కల్పయామి ప్రసీదమే. ఇప్పుడు అమ్మవారిని బాగా కడిగిన తర్వాత తుడవాలి. ఒక కొత్త బట్ట తీసుకోండి. యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోష్వాన్ విందేయం పురుషానహం. ఇప్పుడు అమ్మవారిని అలంకరణ చేసిన తర్వాత మండపంలో ప్రతిష్ఠించండి మీరు కూడా. అదే విధంగా ఇప్పుడు అమ్మవారిని ఆహ్వానించాలి కాబట్టి అక్షంతలు పట్టుకోవాలి. ఓం అందరు కూడా ఒక్కసారి కళ్ళు మూసుకోవాలమ్మా. అందరు కూడా కళ్ళు మూసుకొని 5 సార్లు ఓం వరమహాలక్ష్మీదేవ్యై నమః అనుకోవాలి. ఓం వరమహాలక్ష్మీదేవ్యై నమః, ఓం వరమహాలక్ష్మీదేవ్యై నమః, ఓం వరమహాలక్ష్మీదేవ్యై నమః, ఓం వరమహాలక్ష్మీదేవ్యై నమః అనుకుంటూ లక్ష్మీమావాహయామి. ఓం శుభః వరమహాలక్ష్మీమావాహయామి. ఓం శుభః వరమహాలక్ష్మీమావాహయామి. ఓం భూర్భువస్సువః వరమహాలక్ష్మీమావాహయామి. స్థాపయామి పూజయామి. ఇప్పుడు అటువంటి ఫోటో ఉంటుంది కదా, అక్కడ కూడా ప్రోక్షణ చేయాలి. ఓం పరమానంద బోధాబ్ధో నిమగ్న నిజమూర్తయే. పంచామృతం ఉంది కదమ్మా, పంచామృతం కూడా ప్రోక్షణ చేయాలి. ఓం ఆప్యాయస్వ సమేతుతే విశ్వద సోమ వృక్ష్ణీయం భవాజస్య సంఘతే. మళ్ళీ నీళ్లు ప్రోక్షణ చేయండి అమ్మా. పంచామృతం వేశాక మళ్ళీ నీళ్లతోని ప్రోక్షణ చేయాలి. తర్వాత ఇప్పుడు అమ్మవారికి పసుపు నమః. అమ్మవారి కలశం పైన వేయండి. ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహితప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభ్యై నమః, ఓం పరమాత్మికాయై నమః, ఓం వాచే వసుంధరాయై నమః, ఓం ఉదారాంగాయై నమః, ఓం హరిణ్యై నమః, ఓం హేమమాలిన్యై నమః, ఓం ధనధాన్యకర్త్యై నమః, ఓం సిద్ధయే నమః, ఓం స్త్రైణ సౌమ్యాయై నమః, ఓం శుభప్రదాయై నమః, ఓం నృపవేష్మగతానందాయై నమః, ఓం వరలక్ష్మ్యై నమః, ఓం వసుప్రదాయై నమః, ఓం శుభాయై నమః, ఓం హిరణ్యప్రాకారాయై. పతిరసోపేతో గంధాఢ్యో ధూపోత్తమాం ఆగ్రేయ సర్వదేవానాం. మీ దగ్గర ధూపము ఉన్నట్లు ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ దివ్య ధూపమాగ్రాపయామి. అమృతోపేతం నైవేద్యం ప్రతిగృహ్యతాం. చేయి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం సర్వం బ్రహ్మణే నమః. నీళ్లు ప్రోక్షణ చేయండి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. హస్తౌ పాదో ప్రక్షాళయం సమర్పయామి. ముఖాంబుజే ఆచమనీయం సమర్పయామి. మూలం ప్రతిగృహ్యతాం. ఫూగీఫలతాంబూలం సమర్పయామి. సువర్ణ దక్షిణాన్ సమర్పయామి. దక్షిణాన్ తేజామోదకేన దదామి. ఇప్పుడు హారతి ఉంటుంది. అమ్మవారికి హారతి ఇవ్వండి. ఓం గణ ఉపహరతే ఏకరేవ యజమానాయుః తేజో దధాతి. సామ్రాజ్యం భౌజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ట్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యం కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం. కిందికి వదిలేసేయండి. నీళ్లతోని కిందికి వదిలేసేయండి. ఇప్పుడు పూజ అంతా కూడా సమాప్తమైంది కాబట్టి బ్రాహ్మణుడికి దక్షిణ ఇవ్వందే పూజా ఫలితం మనకి రాదు. కాబట్టి స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి అది కట్టుకోవాలి.
కట్టించుకో. అచ్చంతలు చేతికి ఇచ్చేసి. అచ్చంతలు. ఇటు కలశం బొట్టు పెట్టినావంటే నొక్కు. ఇప్పుడు మంచిగా ఇప్పుడు మంచిగా చిన్న ఇంటికి లక్ష్మణ్ వరమహాలక్ష్మి అది అయ్యో కాదు మంచిగా బిడ్డను మంచి జాబ్ రావాలి, మంచి సంతోషంగా ఉండాలి. ఎంత మంచిగానే Kasih pemain terakhir. అమ్మ వాళ్ళ బాగుంది.
గోల్డ్ ఇవన్నీ ఇంట్లో ఉండటం అప్రిషియేట్ చేయాలి తెలుసా. ఒక విషయం వాళ్ళకి తెలియదు కానీ మనం ఏం చేస్తాం ఉంటాం. బ్యాక్ వెళ్ళినాను, బ్యాక్ వెళ్ళి పట్టి తీసి నేను జూమ్గా తీసు దాన్ని మస్తు పక్కన అవునా వేస్తున్నావా? సిగ్మా లక్ష్మీదేవి వరమహాలక్ష్మి మనకు రాదు పెట్టాను. పసుపు బొట్టుకి తప్పు ఉండదు, చిన్న లేదు పెద్ద లేదు పసుపు బొట్టుకి. వాడు లేడు, వాడు ఇప్పుడే బయట. అవునా, మంచి పని అయింది. మా ఆడ మధ్యన నువ్వు చేసావా వస్తానన్నా విన్నాడా, ఇంకా పోదామా ఇంకా రేపు పోదాం రా. ఆ పిల్లకు హిందీ తెలుగు రాదు, తెలుగు వాళ్ళు వచ్చారంట. ఉండవే ఉండవే అని ఆ పిల్ల అంటదా, అందుకే లేట్ అయింది. ఓకే థ్యాంక్ యూ. బాగా చేసావు బాబా, ఓపిగ్గా అది కట్టడమే టైం పట్టింది, చాలా టైం కదా. శారీ అసలు కుదరడం చాలా కష్టం. ఇక మొత్తం ఒకదాన్ని కదా చేసుకోవాల్సింది. నువ్వు ఈవినింగ్ చేస్తున్నావా పూజ? లేదు 3:30 అట్లా చేసి స్టార్ట్. అది చాలా బాగుంది, 108 ఫ్లవర్స్ది. మంచిగా అనిపించింది అబ్బా ఫ్లవర్స్. అంటే ఊకే అలా ఎక్కడంటే అక్కడ పడిపో కదా. పూజ అయిపోయి వచ్చేసరికి పాయరా ఇట్రాక్ రా పిచ్చి రేయ్ పిచ్చిగా ఎడిటింగ్ వచ్చలేరా. కానీ కష్టంలో పోయి వెళ్ళింది. అవునా, గల్లన్నీ పోతాయి కదా, కాన్సన్ట్రేషన్ పోరా విహంగా అనుకుంటే నువ్వు ఆ రోజు అంటే వచ్చిందమ్మా అంటారు టీవీలో కూడా. ఇప్పుడు ఇంకా ఎంత అంటాడు, ఇక అమ్మను కనిపిస్తుంది. ఇంకా ఎక్కువ పెట్టినావా అంటే వాడికి ఇది స్క్రీన్ మీద కనిపించేది. అది బుల్లెట్ వేస్తే చచ్చిపోతాం. అయిపోయిందా? ఎప్పుడైనా ఏ ఫెస్టివల్ అయినా నేనే తీయాలి. అరే ఈరోజు మార్నింగ్ నుంచి చేసావని మొత్తం స్టార్టింగ్ నుంచి వరలక్ష్మి వ్రతం చేసేదంతా చేసావా? ఒక యాంగిలే కదా, ఇంకొక యాంగిల్ వైఫ్ ఒకటే కనిపిస్తుంది. అంతేనా? మరి ఇస్తున్నాము ఆయన పుచ్చుకుంటున్నమ్మా మా ఇంటికి వచ్చింది ఎవరు? మహాలక్ష్మి. ఇస్తున్నాము ఆయన మా ఇంటికి వచ్చింది ఎవరు? సాక్షాత్తు వరమలక్ష్మి. ఏ పర్లేదే, ఒక్కరోజు మళ్ళీ ఎప్పుడు రాజా. మంచి ప్లేస్, హ్యాపీగా ఉండే. మీరు లక్ష్మీ లేవు అబ్బా ఇప్పుడు మా ఇంటికి వచ్చి. ఫోటోసా? ఓకే. స్కూల్ అది బాగా
చెప్పండి 5. ఒక్కదానే చేసినవా? ఎప్పుడు అప్లోడ్ చేస్తావు? కన్నా తిన్నామని తినలేదు. అంటే నువ్వు తొందర చేసుకుంటే అదే వచ్చే ముందు అవునక్క, అసలు రెస్ట్ లేదు బేసిక్గా, అందుకే చేయాలి. వారం నుంచి పడుతుంది కదా. పసుపు పెట్టడానికి నొప్పి చేసినాయి మనుషులకి అన్నిటికీ చాట కావట్లేదు ఈ మధ్య. ఇయర్లీ వన్సే, ఎవరని కాదు, అందరూ పడుతుంది. ఇయర్లీ వన్సే కదా. షాప్లో ఓపెన్ ఉందా? హలో, ఇంక టైం పడుతుంది, ఇంకా 10 నిమిషాలు పడుతుంది. సరే వస్తా. చూసినేమ్మా అంట. మా ఇంటికి వచ్చింది ఎవరు? శ్రీ మహాలక్ష్మి సుపుత్రిక ప్రాప్తిరస్తు స్వాతి. థ్యాంక్ యూ అక్క. చూపిస్తుంది గీత. ఎందుకంటే గుర్తుండిపోతే ఇప్పుడు. ఇచ్చేసారా మీ డాగ్? ఓకే, ఏం పేరు? రోజు కదా. అసలు మా వాడైతే రోజు అడుగుతున్నారు దాన్ని. మరి ఇది ఒక చెత్త దగ్గర ఆగట్లేదు. ఫోటోలు తీయమని చెప్పండి నాకు ఫస్ట్. ఒకరోజు అక్కడికి వెళ్దాం. ఈసారి కోలాటంలో పార్టిసిపేట్ చేసి స్వాతి, నీ యూట్యూబ్ మారుమోగిపోవాలి. వినాయకుడికి కోలాటంలో పార్టిసిపేట్ చేసి స్వాతి. కోలాటంలోనా? అప్పుడు అంటే వాడికి ఎగ్జామ్స్ ఉన్నాయి, రాలేదు. అయ్యో కూర్చోండి అక్క. మా ఇంటికి వచ్చింది. ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు. అయ్యో స్వాతి, అంతే కదా అక్క, మహాలక్ష్మితో సంబంధం కదా. ఇప్పుడు ఎవరైనా చిన్న మా ఇంటికి వచ్చింది ఏం కాదు.
అందుకోసమనే ఇంకా ఇంటీరియర్ చాలా సింపుల్గా ఫోటో అవునా ఇంకా అసలు ఇంకా వస్తూనే ఉన్నారు మా ఇంటికి అక్కడ కామన్ ఇక్కడ నాకు కూడా కొంచెం బ్రేక్ వచ్చిందని మార్చేసా ఉన్నాను. ఇక్కడ ఎంత తీసుకుంది టైం టేకి బాగా తీసుకుంటుంది అంటే మనం అంత డ్రైపింగ్ అంత పర్ఫెక్ట్ కాదు. నేను 1.5 hours జ్యువెలరీ అన్నీ పెట్టి మళ్ళీ ఈ కూడెక్కడం అది తీయడం ఇంకొక గౌరవం సెట్ గౌరవం సాని ఏంటి బాగా రెడీ అయ్యారు. వరలక్ష్మి వ్రతానికి కంపల్సరీ నోస్ రింగ్ అది కూడా పెట్టుకుంటాను. ఇంట్లో మ్యారేజ్ మీకు సూట్ అయింది బాగుంది. ఫోటో తీసా వీడియో స్క్రీన్ షాట్ తీసుకుంటా. మార్నింగ్ వచ్చింటే ఇంకా ఇక మార్నింగ్ అసలు కుదరలే. అవును నేను అందుకే రెడీ ఇది శాంసంగ్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ నేను Who's calling me now? If you enjoyed today's adventure, make sure to like and subscribe. నువ్వేమో మా ఇంటికి రావు, ఇప్పుడు ఖరాబ్ అయిపోయింది. ఖరాబ్ అయిపోయింది.
ఇప్పుడు ఏముండదు. మా ఇంటికి వచ్చింది ఇచ్చేయడానికి అత్తయ్య కూడా తినేసుకుంది. ఇచ్చి నువ్వు ఇలా వాడే ఫుల్లీ టాలెంటెడ్ బాయ్. మా ఇంటికి వచ్చింది లక్ష్మీదేవి. ఇంట్లో లాస్ట్ అయిపోయింది. కర్రా అటు ఇటు చూడలేదు. నువ్వేం విన్నారా మొత్తం పాడేసి నువ్వు ఆగి ఫస్ట్ ప్రాబిలిటీ 50 తీసుకోవద్దు. 30లో 110 వాడు జరుగురా అన్నింటిలో మధ్యలో వచ్చేస్తున్నాడు. ఏ అనీష్ అన్నా నువ్వు అటు జరుగు. ఇంకోసారి రాకూడదు. ఏ అనీష్ జరుగు. 26 వచ్చింది. 143 8 లెవెల్ వచ్చింది. 220 కదా. ఇంకా 20 మిగిలింది అంతే. 20 మిగిలింది. Thank you.
తీసుకుంటున్నాము ఆయన మా ఇంటికి వచ్చింది గౌరీదేవి నేర్పించింది అమ్మని తీసుకున్నాము ఆయన తీసుకుంటున్నామా ఆయన మా ఇంటికి చల్లగుండు పెట్టాను తెచ్చనం చేసి కొడుకుని మంచిగా చదివించి ఇల్లు అయితే కట్టుకున్నారు రేపు తింటారని నేను ఇప్పుడు బియ్యం కడిగాను. ఫోటో కొట్టాలనా? ఏది మధ్యది కొట్టాలనా? వైట్ కలర్